జగన్ ఓడిపోవడానికి గల కారణాలంటే ఎస్పెషల్లీ ఏపీలో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎఫెక్ట్ కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఎందుకు అంటే అక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఓటింగ్ చాలా ఎక్కువ జరిగింది ఈసారి. అండ్ జగన్ ఎక్కువగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క ఫండ్స్ని మిస్యూజ్ చేశాడనే ఒక రూమర్స్ చాలా వరకు స్ప్రెడ్ అయ్యాయి. దానివల్ల గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఓట్స్ అనేటివి చాలా వరకు టీడీపీకి మద్దతుగా వెళ్ళాయని మనకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. సో దీనివల్ల జగన్ ఓడిపోయాడు అంటే అయి ఉండొచ్చు. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ సరౌండింగ్ ఒక ఫ్యామిలీలో అరౌండ్ ఒక 10 మెంబర్స్ ఉంటారు. ఇలా 4 లక్షల మంది కుటుంబాలంటే దగ్గరగా 40 లక్షల ఓట్లు వన్ సైడ్ తిరిగాయంటే గవర్నమెంట్ ఆటోమేటిక్గా టర్న్ అయిపోతుంది. ఇక్కడ వైసీపీకి కూడా అలాంటి జరిగిందని మనం అనుకోవచ్చు. 40 లక్షల మంది ఓట్లు ఎట్ ఏ టైం టీడీపీ సైడ్ వెళ్ళారు అంటే గవర్నమెంట్ కూలడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అదే రిజల్ట్ ఇక్కడ మనకు కనబడుతుంది. అండ్ మెయిన్ ఎస్పెషల్లీ జగన్ లాస్ట్ టైం చాలా తక్కువ మెజారిటీతో చాలా ఓట్లు గెలిచారు. అలాంటప్పుడు తను తీసుకోవాల్సిన వ్యూహాలు చాలా బలంగా ఉండాలి. కానీ తను అలా తీసుకోలేదు. చాలా ఈజీగా గెలుస్తాం అన్న ధీమాతో వచ్చాడు. అది రివర్స్ అయింది. అండ్ అతను ఇచ్చిన పథకాలు జనాల్లోకి వెళ్ళాయి. కానీ ఆ పథకాలు నిలబెడతాయంటే చాలా తప్పు. మీరు చూసుకుంటే తెలంగాణలో కూడా కేసీఆర్ చాలా పథకాలు ఇచ్చాడు. కానీ గెలిచాడా? లేదు. సో అలాంటి రిజల్టే ఇప్పుడు ఏపీలో కూడా జరిగాయి. సో నాకు తెలిసి వైఎస్ఆర్సీపీకి ఇంత తక్కువ సీట్లు, ఈవెన్ ప్రతిపక్ష హోదా కూడా లేని సీట్లు వచ్చాయంటే ఇది చిన్న విషయం కాదు. అండ్ మీరు చూస్తే ఇప్పుడు ఎల్లో కండువా వేసుకొని వాళ్ళ గిట్ట అసెంబ్లీలోకి వెళ్తే ఈ వైసీపీ వాళ్ళు అసలు కనబడరు అసెంబ్లీలో. అంత తక్కువ మెజారిటీతో గెలిచారు. ఇది ఘోర పరాజయం అని చెప్పచ్చు వైసీపీకి. నాకు తెలిసి ఇప్పుడు వైసీపీ ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుంది, తన పార్టీని ఎలా ముందుకు నడిపించబోతుంది అనేది చాలా కష్టమైన పరిస్థితి. ఇప్పుడు జగన్ గారి డిసిజన్ అనేది, అతని స్టాండ్ అనేది వైసీపీకి చాలా అవసరం. చూద్దాం వైసీపీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, వైసీపీ ఎలా ఉండబోతుందని. అండ్ ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి కంగ్రాచులేషన్స్ అండి. అద్భుతమైన విజయాన్ని మీరు సాధించారు. చరిత్రలో చూడలేని విజయాన్ని మీరు సాధించారు. కంగ్రాచులేషన్స్ సార్.